స్టార్టింగ్ లోనే టెడ్డీ అనే వ్యక్తి మనకి కనిపిస్తాడు. తను పోలాండ్ లో చాలా పెద్ద బాక్సర్. కానీ జర్మనీ వాళ్ళు పోలాండ్ మీద అటాక్ చేసినప్పుడు టెడ్డీని కూడా బంధించి తీసుకువెళ్తారు. ఇక అప్పటి నుంచి తనని జైల్లో పెట్టి మిగిలిన ఖైదీలతో పాటు పని చేయిస్తూ చిత్రహింసలు పెడుతుంటారు. ఇదేంటని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. జంతువుల్లాగా ట్రీట్ చేస్తారు. 24 గంటలు పని చేయాలి. పని చేసిన తర్వాత రాత్రికి అందరినీ ఒకే గదిలో పడుకోమంటారు. పని చేయించుకున్నారు ఓకే, తిండి అయినా సరిగ్గా పెడతారు. అంటే నీళ్ళ లాంటి చారు పోస్తారు. అది తాగి కడుపు నింపుకోవాలి. అందువల్ల అక్కడ ఉన్న ఖైదీలు కూడా తొందరగా అనారోగ్యం పాలై చనిపోతారు. వీళ్ళతో పాటు జైల్లో జానక్ అనే 15 సంవత్సరాల కుర్రాడు కూడా ఉంటాడు. ఆ కుర్రాన్ని కూడా వీళ్ళతో పాటే పని చేయిస్తారు. అలాగే వాళ్ళలో ఉన్న ఖైదీలు కూడా చిన్న కుర్రాడని తనని ఇబ్బంది పెడతారు. ఒకరోజు ఖైదీగా ఉన్న ఒక ముసలతను తనతో ఉన్న వాళ్ళతో కలిసి ఆ క్యాంపు నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్లాన్ వేస్తాడు. వీళ్ళు మాట్లాడుకునేది మొత్తం పక్కన ఉన్న గార్డ్ విని వెనక నుంచి వచ్చి ముసలోడి తల పగలగొడతాడు. తర్వాత రోజు టెడ్డీని జర్మన్ జనరల్ ఇంట్లో పని చేయడానికి తీసుకువెళ్తారు. అక్కడ పని చేస్తున్నప్పుడు మనోడు అక్కడ ఉన్న ఆపిల్స్ ని దొంగిలించి తీసుకువస్తాడు. తీసుకువచ్చింది తనే తినకుండా జానెక్ కూడా ఇస్తాడు. ఈ కుర్రాడు తను తినకుండా పక్కన ఉన్న ముసలాడికి ఆ పండుని ఇస్తాడు. అప్పుడే టెడ్డీ ఇదంతా చూసి తన దగ్గరికి వచ్చి తన మంచితనాన్ని మెచ్చుకొని ఇంకో ఆపిల్ ని తను తినడానికి ఇస్తాడు. అంతలో జర్మనీ పోలీసులు అక్కడికి వచ్చి ఆపిల్స్ దొంగిలించినందుకు టెడ్డీని జానెక్ ని ఆ ముసలతన్ని ముగ్గురిని చంపడానికి తీసుకువెళ్తారు. ఈ జైల్లో ఎవరైనా అధికారుల మాట వినకపోతే వెంటనే చంపేస్తారు. అలా ముగ్గురిని ఒక ప్లేస్ కు తీసుకువచ్చి వాళ్ళ చేతుల్లో ఉన్న ఆపిల్స్ ని పైన పెట్టుకోండి, వాటిని షూట్ చేస్తాను అంటాడు. అలా ముసలతను ఆపిల్ ని తన తల మీద పెట్టుకోగానే ఆ వ్యక్తి ఆపిల్ ని కాల్చకుండా ముసలోడి తలని పేల్చేస్తాడు. తర్వాత టెడ్డీని కూడా యాపిల్ ని పైన పెట్టుకోమని అంటారు. కానీ మనోడు తెలివిగా ఆలోచించి ఆ యాపిల్ ని తినేస్తాడు. దాంతో ఆ ఆఫీసర్ మనోడి ధైర్యాన్ని మెచ్చుకొని తనని ప్రాణాలతో వదిలేస్తాడు. ఇప్పుడు జానక్ చిన్న కుర్రాడు కాబట్టి తనని చంపకుండా తనకి శిక్ష విధించాలి అని తనని బెంచికి కట్టేసి విపరీతంగా కొడుతుంటాడు. అదంతా టెడ్డీ కళ్ళ ముందే జరుగుతుంది. టెడ్డీ చాలా ఫీల్ అవుతాడు. కానీ తను ఇప్పుడు ఏమీ చేయలేడు. రాత్రికి ఆ నొప్పిని తట్టుకోలేక జానక్ ఏడుస్తూ ఉంటే తనను చూసి మనోడు కూడా చాలా బాధపడతాడు. తర్వాత ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న ఖైదీలకి సంబంధించిన ఫ్యామిలీస్ అందరినీ ఒక గ్యాస్ ఛాంబర్ లోకి తీసుకువెళ్లి అందరినీ అందులో బంధించి లోపలికి గ్యాస్ లీక్ చేస్తారు. అంటే వాళ్ళ కళ్ళ ముందే అందరినీ చంపేస్తారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంకా ఖైదీలని చాలా టార్చర్ పెడుతూ తెల్లారక ముందే నిద్రలేపి పనులు చేయిస్తూ ఉంటారు. తినడానికి కూడా ఇంత ముందు కంటే చాలా తక్కువగా పెడుతుంటారు. తర్వాత ఒక రోజు ఆఫీసర్ రోటీ తింటూ లాస్ట్ లో ఒక ముక్కని పక్కకి విసిరేస్తాడు. వెంటనే అక్కడ ఉన్న ఖైదీలు ఆ రోటీ ముక్క కోసం పోటీ పడతారు. అది చూసి ఈ ఆఫీసర్ కి చాలా మజా వస్తుంది. వెంటనే వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచి ఇద్దరు చెంపలు పగలగొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక రోటీ ఇస్తాను అని. ఫస్ట్ రౌండ్ కోసం టెడ్డీని పిలుస్తాడు. కానీ మనోడు బాక్సర్ కాబట్టి తన ముందు ఉన్నవాడిని ఒకే దెబ్బకి కింద పడేస్తాడు. అలా వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఒక జర్మనీ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. ఆ ఆఫీసర్ కూడా ఇంతకు ముందు బాక్సర్ అయి ఉంటాడు. టెడ్డీ గురించి తనకి తెలియగానే తనతో బాక్సింగ్ చేయడానికి రెడీ అవుతాడు. ఫస్ట్ లో టెడ్డీ నాకెందుకు అనుకుంటాడు, కానీ వాళ్ళు మళ్ళీ అడగడంతో బాక్సింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు. అలా ఆఫీసర్ కి టెడ్డీకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఆఫీసర్ దారుణంగా అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ మనోడు తెలివిగా ప్రతి అటాక్ ని తప్పించుకుంటాడు. అలా తప్పించుకుంటూ సరైన టైంలో ఆఫీసర్ మొహం పగలగొడతాడు. ఆ దెబ్బకి ఆఫీసర్ కి మత్తు వదులుతుంది. అలాగే తన ఫైటింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండడంతో ఆ ఆఫీసర్ కూడా టెడ్డీని మెచ్చుకుంటాడు. అలాగే ఆఫీసర్ గిఫ్ట్ గా ఒక బ్రెడ్ ను కూడా ఇస్తాడు. టెడ్డీ ఆ బ్రెడ్ ను ఒక్కడే తినకుండా తనతో ఉన్న వాళ్ళకి అందరికి పంచి పెడతాడు. అప్పుడే జానక్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ కనిపిస్తాడు. ఎందుకంటే మార్నింగే లేచి పని చేయిస్తున్నారు. తినడానికి ఫుడ్ తక్కువగా పెట్టడం వల్ల తన ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంటుంది. టెడ్డీ ఇప్పుడు తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే జర్మనీ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి జానెక్ కి కొంచెం ఫుడ్ ఎక్కువ పెట్టమని అడుగుతాడు. దానికి ఆఫీసర్ కూడా ఒప్పుకుంటాడు. కాకపోతే నేను చెప్పింది నువ్వు ఒక పని చెయ్యాలి అంటాడు. ఇక తన అవసరం కాబట్టి టెడ్డీ కూడా దానికి ఒప్పుకుంటాడు. మిగతా పై ఆఫీసర్స్ ముందుకి తీసుకువెళ్తాడు. ఇక్కడ వీళ్ళు చేయాలనుకుంటుంది ఏంటంటే క్యాంపులో ఉన్న మిగతా బాక్సర్స్ తో టెడ్డీకి పోటీ పెట్టాలి అనుకుంటారు. ఇదంతా వీళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేయాలనుకుంటారు. కాకపోతే ఆఫీసర్స్
టెడ్డీని చూసి వీడు ఇంత సన్నగా ఉన్నాడు, వీడు వాళ్ళతో బాక్సింగ్ ఎలా చేస్తాడు, ఒకే గుద్దుకు చచ్చేలా ఉన్నాడు అంటారు. కానీ ఆఫీసర్ చాలా విధంగా వాళ్ళకి నచ్చజెప్పడంతో సరే ఒక్క ఛాన్స్ ఇస్తాం వాడికి అని చెప్పి బాక్సింగ్ చేయడానికి ఒప్పుకుంటారు. అలా బాక్సింగ్ టెస్ట్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెడ్డీ ఒక బాక్సర్ తో పోటీ పడతాడు. ఆ బాక్సర్ ఫస్ట్ లోనే టెడ్డీపై విపరీతంగా దాడి చేస్తాడు. కానీ నెక్స్ట్ రౌండ్ నుంచి టెడ్డీ తన టెక్నిక్ ని వాడి వాడిని పిచ్చ కొట్టుడు కొడతాడు. తన ఫైటింగ్ స్కిల్స్ చూసి అక్కడ ఉన్న జర్మనీ ఆఫీసర్స్ అందరూ ఆశ్చర్యపోతారు. అలాగే జనరల్ కొడుకు రూడీకి కూడా టెడ్డీ చాలా బాగా నచ్చుతాడు. ఆ మ్యాచ్ లో గెలిచినందుకు తనకి చాలా ఫుడ్ ని ఇస్తారు, అలాగే వాటర్ ని కూడా ఇస్తారు. ఇక తను వేరే పని చేయకుండా గుర్రాల షెడ్ ని చూసుకోమని చెప్తారు. ఆ తర్వాత తనకి అయిన గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్ ని నిమోనియాకి సంబంధించిన టాబ్లెట్స్ ని అడుగుతాడు. ఎందుకంటే జనక్ కి నిమోనియా వచ్చి ఉంటుంది. ఆ డాక్టర్ కూడా చాలా మంచిది కాబట్టి వెంటనే దానికి సంబంధించిన టాబ్లెట్లు కూడా ఇస్తుంది. ఆ టాబ్లెట్లు తీసుకొని పేషెంట్స్ ఉన్న షెడ్ లోకి వెళ్తాడు. ఇక్కడ చాలా మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలా ఆ నిమోనియా టాబ్లెట్స్ ని జానక్ దగ్గరికి తీసుకువెళ్లి తనకి ఇచ్చి మిగతా టాబ్లెట్స్ ని అక్కడ ఉన్న నర్సుకి ఇచ్చి బయటికి వస్తాడు. అలా ఇప్పటి నుంచి తను ఆ గుర్రాల షెడ్ లో ఉంటున్నాడు కాబట్టి తనకి టైం దొరుకుతుంది బాక్సింగ్ ని ప్రాక్టీస్ చేయడానికి. అలా తన ప్రాక్టీస్ ని కూడా మొదలు పెడతాడు. అలా కొన్ని రోజులకి జానక్ ఆరోగ్యం కూడా బాగవుతుంది. ఆఫీసర్ తో రికమెండ్ చేసి తనని క్లీనింగ్ జాబ్ లో పెట్టిస్తాడు. అలా క్లీనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడే తనకి అక్కడ అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఈ అమ్మాయి పేరు హెల్సియా. కొన్ని రోజుల్లోనే ఇద్దరు మంచి దోస్తులవుతారు. ఇక అప్పటి నుంచి టెడ్డీకి మంచి ఫుడ్, వాటరు, ఇక పని కూడా చేయకపోవడంతో తను బాక్సింగ్ లో మంచి దిట్టలా తయారవుతాడు. కాకపోతే మిగతా ఖైదీల పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగా మారుతుంది. అంత నరకం అనుభవించి పని చేస్తున్నా సరే చిన్న తప్పు చేస్తే రోజుకు ఎంతో మందిని చంపేస్తుంటారు. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన పనులు కాబట్టి చచ్చినా మళ్ళా 10 మందిని తీసుకొచ్చి పని చేయించొచ్చని. అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా టాబ్లెట్స్ అందగా చనిపోతుంటారు. ఇక ఇదంతా చూసి టెడ్డీ చాలా బాధపడతాడు. ఎలాగైనా సరే వాళ్ళ కోసం ఏదైనా చేయాలని తన శక్తికి మించి బాక్సింగ్ లో పోరాడతాడు. అలా జరిగిన ప్రతి మ్యాచ్ లో తను గెలిచి బహుమతిగా వచ్చిన ఫుడ్ ని మొత్తం ఖైదీలకి పంచుతాడు. అలాగే డాక్టర్ పాపం మంచిది కాబట్టి ఎవ్వరికి తెలియకుండా డాక్టర్ ద్వారా టాబ్లెట్స్ మొత్తం దొంగతనంగా తీసుకువచ్చి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇస్తాడు. తర్వాత జర్మనీ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళంతా టెడ్డీని తట్టుకోలేకపోతున్నారని వేరే జైలు నుంచి బలవంతుడైన ఖైదీని టెడ్డీతో ఫైట్ చేయడానికి తీసుకువస్తారు. అలా ఇద్దరికి ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫైట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ టెడ్డీ పని ఈ రోజు అయిపోయింది అనుకుంటారు. కానీ మనోడి తెలివి ముందు, ఇచ్చే పంచుల ముందు ఆ కొండలా ఉన్నవాడు కూడా కరిగిపోతాడు. ఈ మ్యాచ్ లో కూడా మనోడు గెలుస్తాడు. చాలా ఫుడ్ ని తనకి బహుమతిగా ఇస్తారు. ఇప్పుడు కూడా మొత్తం ఖైదీలకే పంచి పెడతాడు. తర్వాత అదే రోజు రాత్రి చాలా మంది ఖైదీల ఫ్యామిలీస్ ని మళ్ళీ గ్యాస్ ఛాంబర్ లోకి పంపిస్తుంటారు. ఈ ఫ్యామిలీలో ఎల్సియా కూడా ఉంటుంది. ఎందుకంటే తను ఫుడ్ దొంగిలిస్తూ పట్టుబడి ఉంటుంది. అప్పుడే ఒక ఆఫీసర్ ఎల్సియా దగ్గరికి వచ్చి పాప చూడ్డానికి బాగుందని తనకి గన్ గురిపెట్టి నీ బట్టలు విప్పు అంటాడు. అప్పుడే పాప వాడి చేతిలో ఉన్న గన్ తీసుకొని వాడి పుచ్చ పేల్చేస్తుంది. కానీ చుట్టుపక్కన ఉన్న మొత్తం ఆఫీసర్స్ నాన్ స్టాప్ గా ఎల్సియాపై షూట్ చేసి చంపేస్తారు. ఈ ఫైరింగ్ లో ఎల్సియా వెనక ఉన్న చాలా మంది ఖైదీలు వాళ్ళ ఫ్యామిలీలు కూడా చనిపోతారు. ఎల్సియా చనిపోవడాన్ని దూరం నుంచి జానక్ చూస్తాడు. తన కళ్ళ ముందే తన దోస్తు చనిపోవడంతో చాలా ఫీల్ అవుతాడు. ఈ ఫైరింగ్ లోనే జనరల్ చెయ్యికి కూడా బుల్లెట్ తగులుతుంది. వెంటనే తను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లోకి వెళ్తాడు. హాస్పిటల్లో పనిచేస్తున్న జానక్ ని చూసి జనరల్ చాలా కోపడతాడు. వాడికి నర్సులో ఎలాంటి ట్రైనింగ్ లేదు, అయినా సరే వాడు గాయాల్ని క్లీన్ చేయడానికి వస్తున్నాడు అని తన మీద కోపంతో బయటికి తీసుకువచ్చి చాలా టార్చర్ పెడతాడు. ఈ విషయం టెడ్డీకి తెలియగానే పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి జానక్ ని వదిలేయమని అడుగుతాడు. కానీ తన మాట ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళు ఒప్పుకోనంత మాత్రాన మనోడు వదిలిపెట్టాడు. వాళ్ళకి ఒక సవాల్ విసురుతాడు. మీ జర్మనీలో ఉన్న హ్యామర్ అనే బాక్సర్ ని నేను ఓడిస్తాను, దానికి బదులుగా జానక్ ని మీరు వదిలేయాలి అంటాడు. అలాగే ఇంకో విషయాన్ని కూడా బలంగా చెప్తాడు. మీరు ఈ ఫైట్ కి ఒప్పుకోకపోతే ఇక నుంచి మీరు చెప్పిన ఏ ఫైట్ లో నేను పాల్గొనను అంటాడు. చాలాసేపు ఆఫీసర్స్ ఆలోచించిన తర్వాత ఈ ఫైట్ కి ఒప్పుకుంటారు. కాకపోతే ఆఫీసర్స్ ముందే ప్లాన్ వేసుకుంటారు. ఈ ఫైట్ లో ఎలాగైనా సరే టెడ్డీ ఓడిపోవాలి అని. అలా తర్వాత రోజు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అవగానే మొదటి రౌండ్ లో హ్యామర్ గెలుస్తాడు. కానీ నెక్స్ట్ రౌండ్ లో టెడ్డీ హ్యామర్ ని పిచ్చ కొట్టుడు కొడతాడు. అసలు హ్యామర్ తప్పించుకునే అవకాశమే లేకుండా అటాక్ చేస్తుంటాడు. ఇదంతా జర్మనీ
ఆఫీసర్స్ చూసి వాళ్ళ బాక్సర్ ఓడిపోతాడని అక్కడ ఉన్న రెఫరీకి సిగ్నల్ చేసి మ్యాచ్ లో బ్రేక్ ఇవ్వమని అడుగుతారు. బ్రేక్ లో టెడీ కూర్చున్నప్పుడు ఆఫీసర్స్ మొత్తం వాటర్ లో ఏదో కలిపి టెడీకి ఇస్తారు. అది తాగిన తర్వాత మూడో రౌండ్ స్టార్ట్ అవ్వగానే దాని ప్రభావం చూపిస్తుంది. తన కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎదురుగా ఎవ్వరున్నా సరే టెడీకి కనిపించరు. ఇదే అవకాశంగా తీసుకొని హ్యామర్ ఒకే దెబ్బతో టెడీని కింద పడగొడతాడు. జర్మనీ ఆఫీసర్స్ అందరూ హ్యామర్ గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. కానీ అప్పుడే కింద పడ్డ టెడీ మళ్ళీ లేచి నిలబడతాడు. నేను ఇంకా ఓడిపోలేదు, ప్లీజ్ మ్యాచ్ ని జరగనివ్వండి అంటాడు. కానీ అప్పుడే జానెక్ ని తన ముందుకు తీసుకువచ్చి ఇప్పుడు వీడితో చేయరా ఫైట్ అంటాడు. దారుణమైన స్థితిలో ఉంటాడు జానెక్. కానీ టెడీ మాత్రం తనతో ఫైట్ చేయడానికి ఒప్పుకోడు. అప్పుడు జర్మనీ ఆఫీసర్ తన తలకి గన్ గురిపెట్టి నువ్వు వీడితో ఫైట్ చేయకపోతే వీడిని చంపేస్తాను అంటాడు. అసలు ఏం చెయ్యాలో ఇప్పుడు మనోడికి అర్థం కాదు. కానీ అంతలో జర్మనీ ఆఫీసర్ టెడీ కళ్ళ ముందే జానెక్ ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత టెడీని ఒక ప్లేస్ లో వేలాడదీస్తారు. రాత్రి మొత్తం అక్కడే ఉంచుతారు. తెల్లారగానే తన దగ్గరికి వచ్చి తనని విడిపించి మళ్ళీ పని చేయడానికి వెళ్ళమంటారు. కానీ అక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా శవాలని ఎక్కడైతే కాలుస్తున్నారో అక్కడికి వెళ్తాడు. అక్కడ జానక్ శవాన్ని చూడాలని, కానీ అక్కడికి వెళ్లే లోపే పూర్తిగా జానక్ కాలిపోయి ఉంటాడు. అది చూసి టెడీ చాలా బాధపడతాడు. ఈ కోపంలోనే మనోడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎలాగైనా హ్యామర్ ని ఓడించి తీరాలి అని. అలా ఆ గాయాలతోనే హ్యామర్ ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అక్కడికి వెళ్తాడు. ఇక్కడ హ్యామర్ మిగతా ఖైదీలని కొడుతూ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆ దారుణమైన పరిస్థితుల్లో కూడా హ్యామర్ కి సవాల్ చేస్తాడు. ఎరా నాతో ఫైట్ చేస్తావా అని. వెంటనే హ్యామర్ కూడా ఒప్పుకుంటాడు. ఇక్కడే వేరే జైల్ వార్డెన్ కూడా ఈ మ్యాచ్ ని చూస్తూ ఉంటాడు. ఈ వార్డెనే పోలాండ్ నుంచి టెడ్డీని తీసుకువచ్చింది. తనకి బాగా తెలుసు టెడ్డీ ముందు ఎవ్వరు నిలబడలేరు అని. అందుకే ఫైట్ చేస్తున్నప్పుడు టెడ్డీ మీద తను చాలా పైసలు పెడతాడు. అలా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే హ్యామర్ కొట్టడానికి వెళ్తాడు. కానీ మనోడు చెయ్యి ఎత్తకుండానే వాడు చేస్తున్న ప్రతి అటాక్ ని తప్పించుకుంటాడు. తన బ్లడ్ కారిపోతున్నా నవ్వుతూ వాడిని రెచ్చగొడుతుంటాడు. వాడు రెచ్చిపోయి ఫైట్ చేయడానికి ఇంకా మీదకి వస్తుంటాడు. అలా వచ్చినప్పుడే టైం చూసి రెండు పంచులు వాడికి ఇవ్వగానే హ్యామర్ కింద పడిపోతాడు. అలా ఈ మ్యాచ్ లో హ్యామర్ ని ఓడించి టెడ్డీ గెలుస్తాడు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా మనోడ్ని పొగుడుతూ ఉంటారు. తర్వాత వేరే జైల్ వార్డెన్ అక్కడ ఉన్న వార్డెన్ తో మాట్లాడి టెడ్డీని తన జైల్ కి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనోడు చాలా ఫైట్లు చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తనని జైలు నుంచి విడిచిపెడతారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలకి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తూ టెడ్డీ కనిపిస్తాడు. తన కళ్ళ ముందే ఎన్నో దారుణాలు చూశాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.